నిన్న కాంచీపూర్ణులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పెరుమాళ్ ఇలా చెప్తున్నారు. నన్నాశ్రయించి శరణాగతియే ప్రపత్తి అంటే నేనే తరింపచేసే సాధనమన్నమాట. ముక్తిని కోరేవారికి ప్రపత్తి ఒకటే పరమోపాయం అంటారు స్వామి. మరొక ప్రశ్న కాంచీపూర్ణులు స్వామివారికి విన్నపం చేస్తున్నారు. స్వామి, శరీరాన్ని వదిలే వేళ నిన్ను తలుస్తూ శరీరాన్ని వదిలే స్థితిలో జీవుడు లేకుంటే వారికి గతి ఏమిటి? భగవద్గీతలో మీరు చెప్పినట్లు అంటూ కాంచీపూర్ణులు అడుగుతున్నారు. స్వామి ఇలా అంటున్నారు. నా భక్తులు, నా మీద విశ్వాసం ఉంచినవారు అంతిమ స్మరణ చెయ్యవలసిన నియమం లేదు. వారి మనసంతా అన్ని వేళలా నేనే నిండి ఉంటాను నాయనా అంటారు. మోక్షం అనేది ఎన్ని జన్మలు ఎత్తితే లభిస్తుంది స్వామి అని అడుగుతారు కాంచీపూర్ణులు. స్వామి ఇలా అంటున్నారు. నన్ను శరణుజొచ్చిన వారికి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే మోక్షమే. రామానుజుడు ఆచార్యులుగా ఎవర్ని ఆశ్రయించాలి? స్వామి ఇలా అంటున్నారు. ఆళవందార్ల శిష్యులు మహాపూర్ణులను ఆశ్రయించమను అంటారు. కాంచీపూర్ణులు ధన్యోస్మి స్వామి అంటూ ప్రణామం చేస్తారు. ఇక కొన్ని రోజుల తర్వాత రామానుజుల వారు కాంచీపూర్ణులు కలిసి, స్వామి, నా ప్రశ్నలు అడిగారా? వరదుడు ఏమన్నాడు అని అడుగుతారు. రామానుజ, నారాయణుడే పరతత్వం. ఆళ్వందారుల శిష్యులైన మహాపూర్ణులను నీవు ఆచార్యులుగా ఆశ్రయించు అంటారు కాంచీపూర్ణులు. రామానుజుల వారు, నేను నా ఆచార్యులను సేవించుకోవాలి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేను. శ్రీరంగానికి బయలుదేరుతున్నాను అంటూ వరదరాజ పెరుమాళకి నమస్కరించి శ్రీరంగానికి బయలుదేరతారు. మరి రామానుజుల వారు శ్రీరంగం చేరుకుంటారా? తర్వాత ఏం జరుగుతుందో రేపు చూద్దాం.